కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి ఆకాంక్షల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా జనాభా లెక్కలు చేపడతాము, అందులోనూ బలహీన వర్గాల లెక్క తేలుస్తాము, కులగణన చేస్తాము అని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నారు. మరి ప్రభుత్వంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మంత్రిత్వ శాఖలో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టడం జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కులగణన తర్వాత ఈ జనాభాలో ఏ కులాలు లెక్కలు, బలహీన వర్గాల ఎంతమంది, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది, ఎస్టీ సామాజిక ఎంతమంది, మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది అని చెప్పి పూర్తిగా కులగణన 97% పూర్తయిన తర్వాత ఆ లెక్కలు పత్రికాముఖంగా మా నాయకులు వెల్లడించినాక మేము కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ తరపున మరియు రాష్ట్ర మంత్రివర్యులు బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సెక్రటేరియట్ లో, సచివాలయంలో అనేక మంది బీసీ సంఘాలను, బీసీ మేధావులను కలవడం జరిగింది. వాళ్ళందరినీ కలిసి ఈ ప్రక్రియ ఏ విధంగా జరిగింది, ఈ ప్రక్రియలో ఎట్లాంటి సాంకేతికలు, ఎంత సైంటిఫిక్ గా ఈ ప్రక్రియ చేపట్టినాము, ఎంత పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది అనే విషయాల మీద కూలంకషంగా చర్చించిన తర్వాత దాంట్లో కూడా ఒక 3% విషయంలో వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము ఏ మాత్రం భేషజాలకు పోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు కలిసి కూర్చొని మరొకసారి ఆ 3.1% మందికి ఎవరైతే సర్వేలో అటెండ్ చేయలేదో, నమోదు చేసుకోలేకపోయారో వాళ్ళందరి కోసము మళ్ళీ సర్వే చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఈ వేదిక ద్వారా, కాంగ్రెస్ పార్టీ ద్వారా, గాంధీ భవన్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ గా దళిత, బహుజన, గిరిజన మైనారిటీలందరికీ కూడా పిలుపునిస్తున్నా. దళిత సంఘాలు, కుల సంఘాలు, బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ సంఘాలు, బీసీ మేధావులు, కళాకారులు, విద్యావంతులు అందరూ కూడా ఈ సర్వేలో పాల్గొనే విధంగా మీరు వాళ్ళని చైతన్యపరచండి. ఈ 3.1% కూడా పూర్తిగా సర్వేలో పాల్గొన్నట్టయితే మన బలహీన వర్గాల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది. ఈ బలహీన వర్గాల ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆకాంక్షించారో, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆకాంక్షించిందో, బలహీన వర్గాలకి రాబోయే రోజుల్లో జరగబోయే మేలుని ప్రజలకు తెలియజేయండి. ఆ కాస్త 3.1% మంది కూడా ఎవరైతే నమోదు చేసుకోలేదో వాళ్ళ ఇంటికి మీరే వెళ్ళి దాని ద్వారా వచ్చే లాభాలను వాళ్ళకి తెలియజేసి ఈ సర్వేలో పాల్గొనే విధంగా మీరందరూ కూడా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా ఇవాళ ఇది ఒక చారిత్రక నిర్ణయము, ఈ ఒక చారిత్రక ఘట్టము. ఈ భారతదేశంలోనే కని విని ఎరగని రీతిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి